నీకు ఈటల రాజేందర్ వచ్చినాకనే నీకు బీజేపీ అనేది వికసిస్తుంది. బీజేపీ అనేది మెజార్టీ వస్తుంది. నీకు మెజార్టీ నువ్వు చేయబట్టి మెజార్టీ అనేది తగ్గుతుంది. ఊళ్ళలో ఇప్పుడిప్పుడే ఊళ్ళలో ఉన్న బీజేపీని మళ్ళీ తీసుకుపోయి ఆడ హైదరాబాద్లో వాడదించుతారు. ఇంకేం కావాలా మీకు? వాళ్ళకి ఏం లేదు. బండి సంజయ్ అనే వ్యక్తికి ఏం లేదు ఇక్కడ. ఈడ అర్హత లేదయ్యా. నీ కర్మరికి వచ్చి నీకు రాజకీయం చేస్తుంటే ఇక్కడ ఈటల రాజేందర్ నీకు నాకు మా హుజరాబాద్లో నువ్వేంది అని వచ్చేది? నువ్వు చెప్తే ఓట్లు పడతారా? నువ్వు ఒక ఓటు పోయి నువ్వు ఇప్పుడు బాగా నెంబర్ గెలవా ఎవరు హుజరాబాద్ బండి సంజయ్కి అంత లేదా? లేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు, ఏంది కేంద్ర అధ్యక్ష మంత్రి. ఏంది అధ్యక్షుడు మనిషిని రాలేసి రెచ్చగొట్టుడు వాడిని వీడిని రెచ్చగొట్టుడు గిదానే నీ తత్వం. మనిషిని ఎవడన్నా నీకు ఎదురుగా మాట్లాడితే వాడిని చిత్తగా భావించుడు, మీడియాల మీద వాళ్ళ మీద అందరి మీద చంపుడు. నీదానే నీ చరిత్ర దొంగ రాజకీయం చరిత్ర. మాది నికా రాజకీయం. మీదేం రాజకీయమే? చిల్లర రాజకీయాలు తీసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా, అవగాహన లేదు, మాట సబ్జెక్ట్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. నీకు ఏం సబ్జెక్ట్ ఉందా బండి సంజయ్? నీకు